శ్రీమాత్ర నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మంగళవారము. ఈ రోజున హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన రోజు. మరి ఈ రోజున రామాయణంలోని సుందరకాండ 4వ అధ్యాయం నుంచి తెలుసుకుందాము. ఆ హనుమంతుని దివ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకాపట్టణంలో బ్రహ్మరాక్షసులు యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో వారు ఉత్తర జన్మలో బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. వేద మంత్రాలను పఠిస్తూ ఉండగా మంగళ వాయిద్యాలు వినపడుతూ ఉండగా రావణుడు నిద్రలేచాడు. అప్పుడు రావణుడు నిద్రలేస్తూ జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగుతుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములన్నీ ధరించి స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసము బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది. ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వేయడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది. మరికొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళ వాయిద్యాలు మ్రోగిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చేయడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు. ఇప్పటివరకు శింషుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావటాన్ని గమనించి ఇటువంటి దుర్మార్గుడినికి శరీరంలో ఏ అవయములు కనబడితే ఏ ప్రమాదము అని, స్త్రీ అవయములు ఏవి కనబడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయములు కనబడకుండా జాగ్రత్త పడి తన తొడలతో చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలాగా అపవాదాన్ని భరిస్తున్న దానిలా, శ్రద్ధ నశించిపోయిన దానిలాగా, యజ్ఞవేదికలో చల్లారిపోతున్న దానిలాగా అలా ఉన్న సీతమ్మ దగ్గరికి తెల్లటి పాలనురుగలాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడు ఆయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనకాల కొమ్మలలో వెక్కి వెళ్ళి ఆకులను అడ్డుపెట్టుకుని రావణుడిని చూశాడు. రావణుడు సీతమ్మతో, సీత, నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగుల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదానా, నీకు ఎందుకు భయము? ఇక్కడ ఎవరున్నారు? ఎక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే. నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వడూ రాలేరు. నేను అన్ని లోకాల్ని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు. ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు? ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనబడితే వాళ్ళని తీసుకువచ్చి మాదిగా అనుభవించడము రాక్షసుల ధర్మము. నేను రాక్షసుడిని. నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్లుగా చూస్తావేంటి? మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది. నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను. నువ్వు అలాగే చెట్టు కింద కూర్చుని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది. అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని. కానీ నేను నిన్ను బలవంతంగా పొందను. నీ అంతట నువ్వు నా పాన్పుకు రావాలి. ఎందుకు ఇలా ఒంటిజడ వేసుకొని మలినమైన బట్ట కట్టుకొని భూమి మీద పడుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటావు? నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలున్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7,000 మంది ఉత్తమ కాంతలు నీకు దాసీజనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు. అడవులు పట్టి తిరుగుతూ ఉన్నాడు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమీ చెయ్యలేరు. అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమ్మించు. నాకున్న ఐశ్వర్యమంతా నీ ఐశ్వర్యమే. నీ బంధువులని పిలిచి
ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకివ్వు అని అన్నాడు. రావణుడి మాటలను విన్న సీతమ్మ తల్లి శుద్ధమైన నవ్వు నవ్వి ఒక గడ్డి పరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి, రావణ, నీ మనస్సు నీ వారి యందు పెట్టుకో. నీకు అనేక మంది భార్యలు ఉన్నారు. వాళ్ళతో సుఖంగా ఉండు. పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటే ఎలాగన్నా బతకవచ్చు కానీ చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్నా, చనిపోవాలన్నా నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు. కానీ ఆ పాపాన్ని అనుభవించవలసిన నాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు. శరణు అన్నవాడిని రాముడు ఏమీ చెయ్యడు. నేను సీతని తీసుకొచ్చాను అంటావేంటి? నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సూర్యుడి కాంతిని వేరు చేసిన చేసి తేగలవా? వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా? నువ్వు పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా? అవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుంచి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో. ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక. ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు. ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గము. నన్ను తీసుకువెళ్ళి రాముడికి అప్పగించు. బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపశ్శక్తి చేత బూడిద చెయ్యగలను. కానీ నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారే లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా? అని ప్రశ్నించింది సీతమ్మ తల్లి. మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి, ఏ స్త్రీ యందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీ యందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కూర్చోబెడతాను, నా పాన్పు చేరు అంటే ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు. నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు అని చెప్పి అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి, ఈమె యందు కామమును, దానమును, భేదమును ప్రయోగించండి అని నేను మీకు చెప్పాను. కానీ ఈమె లొంగలేదు. 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి. లేకపోతే మీరు సీతని దండించండి అని అన్నాడు రావణుడు. తనని ప్రేమించి అనుగమించే భార్య ఉన్నా కూడా ఆ భార్యందు మనస్సు ఉంచకుండా పరస్త్రీ యందు మనస్సు ఉంచుకొని పరస్త్రీతో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటే 6 నెలల పాటు తిరిగిన వీధి తిరగకుండా మిట్ట మధ్యాహ్నం వేళ చీకటి పడ్డాక పాత్ర పట్టుకొని ఇళ్ల ముందుకు వెళ్ళి నా యందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడివి నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి. అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకువచ్చి పడేయండమ్మా అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషులకి వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది. అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగిలించుకొని, నీ యందు మనసున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము. నీ యందు మనస్సు లేని స్త్రీతో ఎందుకు ఈ భోగము? మనము క్రీడిద్దాం పద అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడున్న వికృత రూపములు కలిగిన రాక్షస స్త్రీలు సీతమ్మ చుట్టూ చేరి, సీత దేనికైనా ఇంత అతి పనికిరాదు. రావణుడు అంటే సామాన్యుడు కాదు. బ్రహ్మకుమారులలో 4వ ప్రజాపతి అయిన పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడైన విశ్రవసోశ్రమ బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. సాక్షాత్తు బ్రహ్మగారికి మునిమనవడు. లోకంలో అందరినీ జయించాడు. బ్రహ్మగారిని గూర్చి తపస్సు చేశాడు. ఎన్నో గొప్ప వరములు పొందాడు. అలాంటి రావణునితో హాయిగా భోగం అనుభవించకుండా ఏమిటి ఈ మూర్ఖత్వము? పోనీలే, మెల్లగా మనస్సు మార్చుకుంటావు అని ఇంతకాలము చూశాము. కానీ మనస్సు మార్చుకోకుండా ఇలా ఉంటావేంటి? ఎంత చెప్పాలి నీకు అని గద్దించారు. సీతమ్మ తల్లి అనింది, ఐశ్వర్యం ఉంటే భర్తగా చూడడము, రాజ్యం ఉంటే భర్తగా చూడడము, ఒంట్లో ఓపిక ఉంటే భర్తగా చూడడం నాకు తెలియదు. ఆయన దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు. కానీ నా భర్త నాకు గురువు, సమస్తము. సూర్యుడి భార్య అయిన సువర్చల సూర్యుడిని ఎలా
అనుగమిస్తుందో, వశిష్ఠుడిని అరుంధతి ఎలా అనుగమిస్తుందో, సచీదేవి ఇంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, రోహిణి చంద్రుడిని ఎలా అనుగమిస్తుందో, లోపాముద్ర అగస్త్యుడిని ఎలా అనుగమిస్తుందో, సుకన్య చవన మహర్షిని ఎలా అనుగమిస్తుందో, సావిత్రి సత్యవంతుడిని ఎలా అనుగమిస్తుందో, శ్రీమతి కపిలుడిని ఎలా అనుగమిస్తుందో, నేను కూడా అలా రాముడిని అనుసరిస్తూ ఉంటాను. మీరు నన్ను చంపి నా శరీరాన్ని ముక్కలు చేసి తినేయండి. నేను మాత్రం రాముడిని తప్ప వేరొకడిని కన్నెత్తి కూడా చూడను. రావణుడిని నా ఎడమ కాలితో కూడా ముట్టను. మీరు నాకు ఇలాంటి మాటలు చెప్పకూడదు. నేను వినకూడదు అని అంది. హరిజట స్త్రీ అనే రాక్షస స్త్రీ లేచి ఈమెని రావణుడు అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పటి నుంచి నా నోటి వెంట లాలాజలం కారిపోతూ ఉంది. ఈమెని ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉన్నాను అని అంది. ఈ మాటలు విన్న ఏకజట స్త్రీ అనే రాక్షస స్త్రీ లేచి అంది, నేను బయటపడితే ఎవరన్నా ఈ విషయం చెప్పేస్తారేమో అని భయపడ్డాను. కానీ హరిజట బయటపడింది కాబట్టి చెప్తున్నాను. ఆకలితో ఉన్నవాడు ఎదురుగా భోజనాన్ని పెట్టుకుని తినకుండా ఎలా నిగ్రహించుకొని ఉంటాడో, అలా నేను కూడా ఈ నరకాంతని ఎదురుగా పెట్టుకుని తినకుండా నిగ్రహించుకొని ఉన్నాను. ప్రభువు ఎలాగూ అనుమతి ఇచ్చాడు కదా ఈమెని దండించమని. కాబట్టి ఈమె పీక పిసికేసి తినేద్దాము. ఈమె హృదయమునకు కిందన ఉండే భాగము, గుండె, మెదడు నాది అనింది. మిగతా రాక్షస స్త్రీలు నావి కాళ్ళు, నావి తొడలు, నావి చేతులు అని వాటాలు వేసుకున్నారు. తర్వాత అజముఖి అనే స్త్రీ అనింది, ఈమెని అందరము సరిసమానంగా వాటాలు వేసుకుందాము. తొందరగా కళ్ళు తీసుకురండి. ఈమెను తింటూ కళ్ళు తాగుతూ నికుంభిన్లా నాట్యం చేద్దాము అని అంది. అప్పుడు సీతమ్మ ఏడుస్తూ ఇక్కడ మరణిద్దామా అన్నా కూడా నాకు స్వేచ్ఛ లేదు అని అనుకుని ఆ రాక్షస స్త్రీలను చూసి భయపడుతూ కూర్చున్న చోటు నుంచి లేచి శింషుపా వృక్షం మొదటికి వెళ్ళి కూర్చుంది. ఇంతలో త్రిజట అనే రాక్షస స్త్రీ లేచి ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. 1000 హంసలు మోస్తున్న ఒక శిబిక మీద తెల్లటి వస్త్రములను ధరించి మెడలో తెల్లటి పుష్పమాలికలు వేసుకుని రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి ఆకాశంలో వచ్చారు. అప్పుడు వాళ్ళు 4 దంతములు కలిగిన ఏనుగు మీద దిగారు. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళింది. ఆ పర్వతం మీద సీతమ్మ పచ్చటి పుట్టం కట్టుకొని ఉంది. రాముడు సీతమ్మకి తన చెయ్యి ఇచ్చి ఏనుగు మీదకి ఎక్కించుకున్నాడు. అప్పుడు వాళ్ళు వృషభములు ఉంచిన రథంలోనికి ఎక్కారు. ఆ రథం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సీతమ్మ సూర్యచంద్రులిద్దరిని తన చేతితో నిమిరింది. తర్వాత వాళ్ళందరూ పుష్పక విమానంలో ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు. పాలసముద్రం మధ్యలో ఒక కొండ ఉంది. ఆ కొండ మీద హేమసింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద రాముడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుని ఉంది. అలా ఉన్న రాముడికి దేవతలు పట్టాభిషేకం చేశారు. నాకు ఆ సమయంలో రాముడు 2 చేతులతో కనబడలేదు. సమస్త బ్రహ్మాండములు ఎవరిలో నుంచి వస్తున్నాయో, ఎవరి వల్ల నిలవబడి ఉన్నాయో, ఎవరిలోకి లయమైపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. ఇక్కడ లంకాపట్టణంలో రావణాసురుడు మాత్రము గాడిదల పూంచిన రథం ఎక్కి ఎర్రటి వస్త్రములు ధరించి నూనె తాగుతూ ఉన్నాడు. ఆ రథము దక్షిణ దిక్కుగా వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక ఆ రథం నుండి దక్షిణ దిక్కుకి తల ఉండేలాగా కింద పడిపోయాడు. తర్వాత పైకి లేచి మెడలో గన్నేరు పూల మాలలు వేసుకుని పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తి ఒక కంపు కొట్టే మురికి గుంటలో పడిపోయాడు. అప్పుడు వికటాట్టహాసం చేస్తూ ఎర్రటి వస్త్రములు ధరించి బోడిగుండుతో ఉన్న ఒక స్త్రీ పాశం వేసి రావణుని బయటికి లాగింది. అప్పుడు ఆమె రావణుని పశువుని తీసుకువెళ్ళినట్లు దక్షిణ దిక్కుకు తీసుకువెళ్ళింది. ఆవిడ వెనకాల చప్పట్లు కొడుతూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోయాడు. వాళ్ళ వెనకాల కుంభకర్ణుడు, ఇంద్రజిత్ మొదలైన వారు ఒంటె, మొసలి మొదలైన వాహనములను ఎక్కి దక్షిణ దిక్కుకి వెళ్ళిపోయారు. విభీషణుడు మాత్రము 4 దంతములు ఉన్న ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. 4 మంత్రుల చేత సేవింపబడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచో ఒక మహావానరం వచ్చి
లంకా పట్టణంలోనికి ఇళ్లన్నింటినీ అగ్నికి బలి చేసింది. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ అక్క, ఓ తండ్రి, ఓ చెల్లి అనే కేకలు వినబడ్డాయి. లంక అంతా బూడిదమయమైపోయింది. నేను అటువంటి కలను చూశాను. ఈ సీతమ్మకి సమీప భవిష్యత్తులో గొప్ప శుభం ఉన్నది. అదుగో నిష్కారణంగా సీతమ్మ ఎడమ కన్ను అదురుతోంది. ఎడమ భుజము అదురుతోంది. ఎడమ తొడ అదురుతోంది. కట్టుకున్న పట్టుపట్టము అనంతట కొంచెము కిందకి జారింది. ఈ చెట్టు కొమ్మ మీద ఒక పక్షి కూర్చొని కూస్తూ ఉంది. పక్షి కూస్తూ ఉండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ తొందరలోనే భర్త సమాగమాన్ని పొందుతుంది. సీతమ్మ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కానీ ప్రస్ఫుటంగా పోషకమునములు ఆవిడ శరీరం నందు కనబడుతున్నాయి. ఈమె సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి. మీరు బతకాలి అనుకుంటే, ఇన్నాళ్ళు చేసిన దోషాలు పోవాలి అనుకుంటే, మీ మీద రామబాణాలు పడకుండా ఉండాలి అంటే ఒక్కసారి వచ్చి ఆ తల్లి ముందు ప్రణిపాతం చెయ్యండి. ఆమె మిమ్మల్ని తప్పకుండా క్షమిస్తుంది అని త్రిజట చెప్పింది. ఆ త్రిజట కల విన్న రాక్షసులు శాంతించారు. అప్పుడు సీతమ్మ, నన్ను 10 నెలల నుండి ఇంత బాధ పెట్టారు కనుక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఈ లంక అంతా ఏడుస్తుంది. ప్రతి ఇంట ఏడుపులు వినబడతాయి అని ఈ లంకని పాలిస్తున్న రావణుడికి ఇక్కడున్న వాళ్ళకి ధర్మమునందు పూనిక లేదు. అందుకనే నన్ను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ 2 నెలల గడువు తరువాత రావణుడి చేతిలో మరణించడం కన్నా ఇప్పుడే మరణించడం ఉత్తమం అనుకొని కాలమే మృగస్వరూపంలో వచ్చి నన్ను మోహపెట్టింది. నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని. అందుకనే ఆ మృగాన్ని చూసి మోహపడి రాముడిని వదిలేశాను. రాముడు పక్కన ఉంటే అన్నీ ఉండేవి. రాముడిని వదిలేశాను, అన్నీ పోయాయి. రాముడి తర్వాత పుట్టినవాడిని వదిలాను. లక్ష్మణుడికి ముందు వాడు దూరమయ్యాడు. రావణుడు 10 నెలల నుండి తన ఐశ్వర్యాన్ని చూపిస్తూ నన్ను లోభపెట్టాలని చూశాడు. కానీ నేను లొంగలేదు. నా భర్తే నాకు దైవం అని నమ్మాను. భూమి మీద పడుకొని ఉన్నాను. ఉపవాసాలు చేశాను. ధర్మాన్ని పాటించాను. ఇన్ని చేస్తే నాకు రామానుగ్రహము కలుగుతుందని అనుకున్నాను. కానీ నువ్వు రాలేదు. నన్ను కరుణించను లేదు. నా పాతివ్రత్యము విఫలమైంది. కృతజ్ఞుడైన వ్యక్తికి ఉపకారం చేస్తే ఆ ఉపకారము ఎలా మరువపడుతుందో అలా నేను చేసిన ఉపవాసము, నేను పాటించిన పాతివ్రత్యము అంతా కూడా నిష్ప్రయోజనం అయ్యాయి. ఇక్కడ పొడుచుకొని చనిపోదామంటే కత్తి ఇచ్చే వాళ్ళు లేరు. విషం తాగి చనిపోదాము అంటే విషం ఇచ్చే వాళ్ళు లేరు అనుకొని తన కేశపాశములని అంటే జుట్టుని చెట్టుకొమ్మకి తాడులాగా బిగించి ఉరి వేసుకొని చనిపోవాలని నిర్ణయించుకుంది సీతమ్మ తల్లి. సీతమ్మ తన జుట్టుని ఆ శింషుప వృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణంలో ఆమెకి ఉపశకునములు కనబడ్డాయి. సరోవరంలో నీటి పైభాగమునందు అరవిర్సిన తెల్ల పద్మమునందు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చాప వచ్చి నిలబడింది. ఆ చాప అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది. కాడతో పాటుగా పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది. అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తూ ఉన్న హనుమంతుడు అనుకున్నాడు, ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయింది. రావణుడిని చూశాను. రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను. త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటుంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే రేపు పొద్దున సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయము రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింపజేస్తాడు. నేను చాలా పండితుడనని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలను విని నా మీదికి వస్తారు.
అప్పుడు నాకు వాళ్ళకి యుద్ధం జరుగుతుంది. జయాపజయములు విధి నిర్ణయిస్తుంది. కానీ రాముడు లంకా పట్టణాన్ని చేరే లోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొక చోటకి దాచవచ్చు. ఇప్పుడు నేను ఆ వానర భాషతో మాట్లాడితే సీతమ్మకి ఆ భాష అర్థం కాదు. మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తుపడతారు. వానర రూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే ఇది ఖచ్చితంగా రావణమాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ తల్లి ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఓదార్చాలి అని అనుకుంటూ సీతమ్మ ఉరిపోసుకోవడం మానేసి నా వైపు చూడాలి అంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామకథని చెబుతాను అని అనుకుని హనుమంతుడు రామకథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించినవాడు. ఇంద్రునితో సమానమైనవాడు. ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్లు చెయ్యడం కోసమని ఆయనని సత్యవాక్యమునందు నిలపడము కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావం కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాలే వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరం లేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దాని చేత కినుకు చెందిన 10 తలల రావణుడు మాయాజింకని ప్రవేశపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరము సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన రామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఆనాడు సీతాన్వేషణ కోసము సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకి వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడు. అలాంటి సీతమ్మని ఈ శింశుపా వృక్షం మీద నుంచి ఇక్కడే కిందికి చూసి నేను ధన్యుడనయ్యాను అని చెప్పి ఆగిపోయాడు. ఇంతవరకు వినబడని రామనామం వినబడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడలోని తలకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది. ఈ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్లుగా దగ్గరగా వచ్చి కాళ్ళతో కొమ్మని పట్టుకొని చేతులతో ఆకులని పట్టుకొని తొలగించి తెల్లటి వస్త్రములతో ధరించిన వాడై పింగళ వర్ణంతో పచ్చటి నేత్రాలతో పగడాల మూతిలాంటి మూతితో రామకథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. తన కలలో వానరము కనబడిందనుకుని సీతమ్మ భయపడి స్వప్నంలో వానరము కనబడితే కీడు జరుగుతుందని అంటారు. లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది, అసలు నాకు నిద్ర వస్తే కదా కల రావడానికి, నేను అసలు నిద్రపోనే లేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరము రాముడిని తలుచుకుంటూ ఉండడం వల్ల రామకథని విన్నాను అన్న భ్రాంతిలో లోనయ్యింది అనుకుని మళ్ళీ పైకి లేచి చూసింది. అలా చూసేసరికి హనుమంతుడు అక్కడే ఉన్నాడు. సీతమ్మ అనింది, ఇంద్రుడితో కూడుకొని ఉన్న బృహస్పతికి నమస్కారము, అగ్నిదేవుడికి నమస్కారము, బ్రహ్మగారికి నమస్కారము. ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమవుగాక అని సీతమ్మ దేవతలని ప్రార్థన చేసింది. అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి, అమ్మా, నేను అబద్ధం చెప్పలేదు, నేను యథార్థం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్మమ్మా అని అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది, "ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను" అని అంది. ఇప్పుడు హనుమంతుడు, "అమ్మా! నువ్వు దేవతలకి చెందిన దానివా? యక్షులకు చెందిన దానివా? గంధర్వులకు చెందిన దానివా? కిన్నెరులకు చెందిన దానివా? వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా? అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా? నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి కనుక నువ్వే దేవతవా, స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనబడుతున్నాయి కనుక నువ్వు ఖచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాని జనస్థానంలో రావణుడి చేత అపహరించబడ్డ సీతమ్మవి కాదు కదా" అని అన్నాడు. సీతమ్మ ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన, శత్రు సైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని. నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో 12 సంవత్సరాలు హాయిగా గడిపాను. కానీ 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేర దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకువచ్చాడు అని అంది. సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది అని హనుమంతుడు అనుకుని ఆమె దగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళీ మూర్ఛపోయింది. కొంతసేపటికి తేరుకుని అనింది, "నువ్వు దుర్మార్గుడివైన రావణుడివి. మళ్ళీ రూపం మార్చుకుని వచ్చావు" అని అంది. ఈ సీతమ్మ మనస్సులో ఏంటో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించడం లేదు. మనస్సులో నుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అటువంటి వాడు కాదు అని అనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్రవాత్సల్యం కలుగుతుంది అని అనుకుని, "నాయనా, నువ్వు ఎవరివో యథార్థంగా నాకు చెప్పు" అని అంది. అప్పుడు హనుమంతుడు, "అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు. తర్వాత జటాయువు ప్రాణాలు వదిలాడు. తర్వాత కబంధుడు కనబడ్డాడు. ఆ తర్వాత సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసిన తర్వాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసము సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాల్ని పంపించాడు. దక్షిణ దిక్కుకి అగంధుడు నాయకత్వంలో వచ్చిన వానరులు సముద్రాన్ని చేరుకుని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు. అంబరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి. మా తల్లి అంజనాదేవి. క్షేత్రముగా వాయుదేవుడికి ఔసపుత్రుడిని నేను. నేను నీ కుమారుడి వంటి వాడను. నేను రామదూతని తల్లి. రాముడు నీకోసము బెంగ పెట్టుకొని ఉన్నాడు తల్లి. నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లి అని అన్నాడు. ఇప్పుడు సీతమ్మ అనింది, "నువ్వు వానరుడివి. రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటే నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామభక్తుడివైతే రాముడు ఎలా ఉంటాడో చెప్పు" అని అంది. ఇప్పుడు హనుమంతుడు అన్నాడు, "రాముడంటే మూర్తీభవించిన ధర్మము. తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు. ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు. అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి. ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి. తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు. క్షమించడంలో భూమితో సమానమైనవాడు. బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు. కీర్తియందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదాంగములు తెలుసు" అని చెబుతూ రాముడి కాలిగోళ్ల నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకు ఏ ఒక్క అవయము విడిచిపెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. ఆ సమయంలోనే రాముడు 9 అడుగులు ఉంటాడని హనుమంతుడు చెప్పాడు. అలానే అమ్మ, రాముడు మర్యాద పురుషోత్తముడు. ఎవరిని ఎప్పుడు ఏ లోకంలో ఎలా కాపాడాలో తెలుసుకున్నవాడు. నడువడి ప్రధానమైనవాడు రాముడంటే. ఆయన కర్త కారణమైన ఈ సమస్త జగత్తు యందు నిండిపోయాడు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు. 10 నెలల తర్వాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది. "అమ్మా, నేను వానరుడిని. రాముడి పలుకున వచ్చిన రామదూతని.
రామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొని వచ్చాను. నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకు ఇచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి. ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు అని అన్నాడు. హనుమంతుడిచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ తల్లి సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది. హనుమంతుడిచ్చిన ఉంగరాన్ని తీసుకొని సీతమ్మ, నాయన హనుమ, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా అని పలు ప్రశ్నలు అడిగాక రాముడికి నాకన్నా ఎక్కువైన వారు ఎవరూ లేరు. నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో వైక్లవ్యాన్ని పొందలేదు కదా! రాముడు కేవలము తన పౌరుషం మీదనే ఆధారపడి దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడా? లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలము భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడా? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నానా? నన్ను తలుచుకుంటూ ఉన్నాడా? రావణుడిని రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడి నుంచి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు. అందులో 10 నెలల కాలము పూర్తయిపోయింది. ఇంకా 2 నెలలు మాత్రమే నన్ను బ్రతకనిస్తాడు. కానీ నేను 1 నెల మాత్రమే బ్రతికి ఉంటాను. ఈ 1 నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి. ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంకా 1 నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు అని అంది సీతమ్మ తల్లి. సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటల్ని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని, ఎందుకమ్మా అలా బేలపడతావు? మలయము, విధ్వంసము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. మా వానరములు తినే కందమూలాల మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. రాముడు నీయందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తున్నాడు అంటే ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనబడితే హా సీత, హా సీత అని అంటున్నాడు. వానప్రస్థులలాగా రాముడు కూడా సూర్యాస్తమయం అయ్యాక సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీ గురించే ధ్యానం చేస్తున్నాడు. ప్రతిక్షణము శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రసవన పర్వతం గుహలో పడుకొని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్లు, జర్రులు, పాములు పాకినా కానీ ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చుని ఉన్న ఇంద్రుడి దగ్గర సతీదేవి ఉన్నట్లు ప్రసవన పర్వతము గుహలో కూర్చుని ఉన్న రాముడి దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పరమ పవిత్రంగా తీసుకువెళ్తాడో అలా నిన్ను తీసుకువెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా, నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అని అన్నాడు. ఈ హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండటం వలన సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి, ఎంత మాట అన్నావోయి హనుమ, నువ్వే ఇంత స్వరూపము, ఆ వీపు మీద నేను కూర్చోనా? నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకువెళతావా? నీ వానర బుద్ధిని బయట పెట్టావు కదా అని అనింది. సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అని అనుకొని మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్లుగా ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలంతో, శంఖంలాంటి కంఠంతో, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతో, పైగల వంటి భుజములతో నిలబడ్డాడు. హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి, నాయనా, నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంది. నీ తండ్రి వాయుదేవుడికి ఉంది. నీకు ఉంది. నువ్వు ఇంత సమర్థుడవు కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపరు. నువ్వు నీ వీపు మీద కూర్చొని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు. లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు రావచ్చు. అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జరగవచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావా?
లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకి దొరికిపోతే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చును. అందుచేత నేను నీ వీపు మీద కూర్చొని ఆవలి ఒడ్డుకు రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను. నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో. నేను స్పృహలో ఉండగా తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పరపురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అని అంది. అప్పుడు హనుమంతుడు ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ ఇటువంటప్పుడు కూడా నేను రాను అనడము నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా! పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అని అన్నాడు. అప్పుడు సీతమ్మ అనింది, ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. రాముడికి, రావణుడికి అప్పటి వరకు ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాల్లో అరణ్యవాసం పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసము రావణుడు సీతమ్మని ఎలాగూ అపహరిస్తాడు. ఈ సీతమ్మకి ఏదన్నా అపకారం జరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకాసురుని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు. ఆ సమయంలో నేను కొన్ని మాంసపు విషయాలు అక్కడ ఎండబెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ వడియాల్ని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడు ఆ పక్షి నా వక్షస్థలం మీద వాలి తన ముక్కుతో కాడివేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలాలాడ్డము వలన నా వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి, సీత, కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావా అని అన్నాడు. తర్వాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తలపెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తలపెట్టుకుని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళీ కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చొని మళ్ళీ గట్టిగా నా శరీరంలోనికి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురు కారి రాముడి నుదుటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చేసేసరికి వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ ఏడుస్తూ నేను కనబడ్డాను. అప్పుడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది. "వాడురా 5 తలల పాముతో ఆటలాడినవాడు" అని గద్దించాడు. సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు. అప్పుడు ఆయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనబడింది. అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని అంటే గడ్డిని తీసి దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, మంత్రపూరితమైన అస్త్రాల్ని ప్రయోగించేటప్పుడు బాణాలే అవసరం లేదు. దేని మీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించవచ్చును. అది ఆ దర్భను విడిచిపెట్టాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రము కాకిని తరిమింది. ఆ కాకి 3 లోకములు తిరిగి అందరి దగ్గరికి వెళ్ళింది. కానీ అందరూ రాముడు చంపుతానని అస్త్రం ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో అని అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటికి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది. మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్న వాడిని ఆ అస్త్రము కొట్టదు. ఎదురు తిరిగి యుద్ధం చేసిన వాడితేనే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురు తిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు. రాముడు ఆ కాకిని చూసి నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్లే. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను.
కానీ ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తర్వాత ప్రాణములతో సమానమైన దాన్ని ఇచ్చెయ్యాలి. మరి నువ్వు ఏమి ఇస్తావు? అని ఆ కాకాసురుడిని రాముడు అడిగాడు. అప్పుడు ఆ కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది. తరువాత సీతమ్మ అనింది, శత్రువులను సంహరించగలిగిన సమర్థత కలిగిన ఓ హనుమ, నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యాదేవి లోకమునంతటినీ రక్షించే కొడుకును కనింది. ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటే లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణము. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు. ఆ లక్ష్మణుడిని కుశలమడిగినానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమ, నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమను ఉద్దీపింపచేసి నన్ను తొందరలో తీసుకువెళ్ళేటట్లు చెయ్యి అని అనింది. అప్పుడు హనుమంతుడు, అమ్మ, కాకాసుర వృత్తాంతం చెప్పావు. దీనితో పాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా? తీసుకువెళ్తాను అని అన్నాడు. సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. చూడామణి సముద్ర జలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు యందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు. అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము అని అనింది. ఆ హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకు అద్దుకొని రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యము కలిగింది. మళ్ళీ సీతమ్మ అనింది, ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తూ ఉన్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకము మరుగున పడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమశిలని అరగదీసి నా బుగ్గ మీద చుక్కబెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి అని అనింది. ఇప్పుడు హనుమంతుడు, నేను బయలుదేరుతాను అమ్మా అంటే, నాయన 10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను. కానీ ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామకథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు చాలా బెంగగా ఉంటుంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవాళ ఉండి రేపు నాకు కనబడి మళ్ళీ ఒకసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా, ఇవాల్టికి ఉండిపోవా హనుమా అని ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్లు సీతమ్మ హనుమంతుడిని అడిగింది. ఇప్పుడు హనుమంతుడు అన్నాడు, అమ్మ, నువ్వు పడవద్దు. రాముడు కూడా నీ మీద బెంగ పెట్టుకుని శోకిస్తూ ఉన్నాడు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ, నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళీ శోకం కలిగిస్తుంది. రాముడు నా కోసం శోకిస్తున్నాడు అన్న మాట చాలా బాధగా ఉంది హనుమ. నువ్వు వస్తావు, హనుమంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఇంక ఎవరూ ఇక్కడికి రాలేరు. మరి రావణ సంహారం ఎలా జరుగుతుంది అని అనింది. ఇప్పుడు హనుమంతుడు అన్నాడు, సుగ్రీవుడి దగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దగ్గర లేడమ్మా. ఈ మాట హనుమంతుడిని వినయానికి నిదర్శనము. నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి రావణుడిని సంహరిస్తాము అని అన్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.